ఈ అమ్మాయి ఓ అనాథను ప్రేమిస్తుంది. తన మనసులో మాటను ఈ అబ్బాయికి చెప్దాం అనుకుంటుంది. అంతకన్నా ముందు తను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం ఈమె తన కన్న తల్లికి చెప్పాలనుకుంటుంది. ఇంతలోనే ఇంట్లో పరిస్థితుల వల్ల ఆ విషయాన్ని తన తల్లికి చెప్పలేకపోతుంది. తరువాత తన తల్లి సంతోషం కోసమని ఆమె చూసిన సంబంధాన్ని ఓకే చేసేస్తుంది. తనది వన్ సైడ్ లవ్వే కదా, ఏముందిలే అని తన ప్రేమని తనలోనే దాచుకుంటుంది. కానీ ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఈమెను గత 8 వసంతాలుగా, అదే 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడని, తన గుండెల్లో ఈమెకి గుడి కట్టేసి ఆరాధిస్తున్నాడని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 8 వసంతాలు అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో మనకు ఊటీని చూపిస్తారు. అది 2013వ సంవత్సరం. అక్కడ ఒక కరాటే స్కూల్ ఉంటుంది. అక్కడ కొందరు పిల్లలు కరాటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దీన్ని డోజో అంటారంట. అక్కడికి ఈ జులపాలోడు వస్తాడు. వీడి పేరు వరుణ్ అంట. వీడు ఒక ఎన్ఆర్ఐ. వీడికి ఈగోతో పాటు యారిగెన్స్ కూడా చాలా ఎక్కువ. ఆ స్కూల్లో జూడో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలను చూసి ఎటకారంగా ఒక నవ్వు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి, నన్ను గాని వీళ్ళు ఎవరైనా ఓడిస్తే నేను వాళ్ళకి ఈ ఐఫోన్ ఇచ్చేస్తానని చెప్పి తన చేతిలో ఉన్న ఐఫోన్ ని చూపిస్తాడు. వాడి చేతిలో ఉన్న ఐఫోన్ చూసి టెంప్ట్ అయిన కొందరు వాడితో పోటీకి దిగుతారు. కానీ వాడి చేతిలో వాళ్ళు చిత్తుగా ఓడిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి తనతో ఫైట్ చేయమని అడుగుతుంది. అప్పుడు ఈ జులపాలోడు ఆమెతో, నేను ఆడపిల్లతో ఫైట్ చేయను, మీ బాడీ చాలా వీక్ గా ఉంటుంది, దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకోలేను, వెళ్ళి కుకింగ్ లోనో ఎంబ్రాయిడరింగ్ లోనో పోటీ పడు అని ఆమెను చాలా చులకనగా చూస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ జులపాలోడితో, సరే అయితే రేపు ఒకటి వస్తుంది, ఆమె పేరు శుద్ధి అయోధ్య, ఆమెతో ఆడి నిలబడి అప్పుడు చెప్పు మార్షల్ ఆర్ట్స్ మ్యాన్స్ థింగ్ అని, అప్పుడు ఒప్పుకుంటాను అంటుంది. వరుణగాడు అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు. శుద్ధి అయోధ్య అని ఎవరి గురించో చాలా గొప్పగా చెప్పారు, వేర్ ఇస్ షీ అంటూ అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు. ఇంతలో అక్కడ ఉన్న స్టూడెంట్ ఒకరు ఈ వరుణగాడు ఎదురుగా వచ్చి నిల్చుంటాడు. అతను కూడా ఈ వరుణగాడు ఓడించి నేలపై గట్టిగా అదిమి నొక్కి ఉంచుతాడు. ఆ అబ్బాయి చాలా బాధతో తన చేతిని నేలపై గట్టిగా కొడుతుంటే కూడా వీడు ఏమాత్రం పట్టించుకోకుండా శుద్ధి వైపే చూస్తూ ఫైట్ చేయడానికి రమ్మని ఆమెను రెచ్చగొడతాడు. అప్పుడు శుద్ధి అతని ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. అతనితో ఫైట్ చేస్తుంది. అతను చాలా ఈజీగా ఓడించేస్తుంది. శుద్ధి దగ్గర ఓడిపోవడంతో మనోడు చాలా చిన్నబోతాడు. తలంచుకొని తన చేతిలో ఉన్న ఐఫోన్ అక్కడే పెట్టేసి కామ్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు నుండి మనోడిలోని ఈగో చాలా వరకు తగ్గుతుంది. శుద్ధి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అందరితోని బాగా కలిసిపోయి వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. 17 ఇయర్స్ టీనేజ్ లో ఉన్న ఈ శుద్ధి గురించి చెప్పాలంటే వీళ్ళది ఊటీ. ఈమె డోజోలో ఛాంపియన్. అంతేకాదు ఈమె ఒక రచయిత కూడా. ఈ మధ్యన ఈమె రాసిన పుస్తకం కూడా చాలా ఫేమస్ అయింది. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అంతేకాదు ఇంత చిన్న వయసులోనే ఆత్మస్థైర్యం కూడా చాలా ఎక్కువ. ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలిగిన గుండె ధైర్యం కలిగిన అమ్మాయి ఈ అమ్మాయి. ఈమె తండ్రి ఒక సోల్జర్. పాపం అతను చనిపోయాడు. ప్రజెంట్ ఈమె తన తల్లితో కలిసి ఊటీలోని వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ తల్లి చేస్తున్న టీ బిజినెస్ కి ఈమె సపోర్ట్ గా ఉంటుంది. వీళ్ళ డోజో సార్ క్యాన్సర్ తో బాధపడుతుంటాడు. అతను కలవడానికి ఈమె హాస్పిటల్ కి వెళ్తుంది. తను రాయబోయే నెక్స్ట్ బుక్ కోసమని వేరే ప్లేస్ కి వెళ్ళబోతున్నానని, తిరిగి రావడానికి 2 ఇయర్స్ అవుతుందని, కానీ నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు, ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటూ నేను కూడా బ్లాక్ బెల్ట్ కి ప్రిపేర్ అవ్వచ్చు అని వాళ్ళ సార్ తో అంటుంది. ఆమె మాటలు విన్న వాళ్ళ సార్, నీకు బ్లాక్ బెల్ట్ ఇప్పించే వరకు నేను పైకేం పోన్లే, నీ నెక్స్ట్ బుక్ కోసం నువ్వు చేయాల్సిన ట్రావెలింగ్ నా కోసం పోస్ట్ పోన్ చేసుకోకు అని చెప్తాడు. ఆమె సరే అని తన ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తుంది. అలా వెళ్ళిన ఈ అమ్మాయి 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు వస్తుంది. ఇప్పుడు మనం ఈ వరుణ్ గారి గురించి మాట్లాడుకుందాం. వీడు టెక్సాస్ నుంచి వచ్చాడు. +2 కంప్లీట్ చేశాడు. వీళ్ళ నాన్న బిజినెస్ పని మీద ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని డీల్ చేయడానికి వచ్చాడు. వీడికి మ్యూజిక్ అంటే ఇష్టం. గిటార్ చాలా బాగా వాయిస్తాడు. శుద్ధి ఊర్లో లేని ఈ 2 సంవత్సరాల్లో వీడు ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు. శుద్ధి గురించి ప్రతి విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుంటుంటాడు. ఊరు నుంచి తిరిగి వచ్చిన శుద్ధితో ఆమె ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో నీకు ఫ్యాన్ ఇక్కడ తయారయ్యాడని వరుణ్ గారి గురించి ఆమెతో చెప్తారు. వాళ్ళలో వరుణ్ గారి గురించి శుద్ధితో చెప్తుంటే ఆమె విని చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. వరుణ్ వాళ్ళ ఫాదర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అతను బెర్క్లీ అనే మ్యూజిక్ కాలేజ్ లో సీట్ సంపాదించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ అందులో ఫెయిల్ అవుతాడు. తన కొడుకైనా ఆ కాలేజీలో సీట్ సంపాదించాలనేది ఇతని కోరిక. అందుకనే కొడుకుని మ్యూజిక్ క్లాసులకు పంపించి మ్యూజిక్ బాగా ప్రాక్టీస్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. వరుణ్ మాత్రం బెర్క్లీలో సీట్ సంపాదించడం నాకు పెద్ద కష్టమైన పనేం కాదు, నాకు అందులో సీట్ చాలా ఈజీగా వచ్చేస్తుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు. ఒకరోజు వరుణ్ వాళ్ళ ఫాదర్ వరుణ్ తో, నా ఫ్రెండ్ మనల్ని క్రిస్మస్ రోజున లంచ్ కి పిలిచాడు, వాళ్ళ అమ్మాయి కూడా ఆస్ట్రేలియా నుండి ఈ మధ్యనే ఇండియా వచ్చింది, ఆమె కూడా బెర్క్లీలో సీట్ సంపాదించడానికి ట్రై చేస్తుంది, సో ఆ రోజు నువ్వు వేరే పనులు పెట్టుకోవద్దు అని చెప్తాడు. వరుణ్ కూడా సరే అని అంటాడు. క్రిస్మస్ రోజున వీళ్ళు వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో వరుణ్ గారి మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఆ అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో లంచ్ అయిపోయిన తర్వాత వరుణ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు కారులో తన ఇంటికి వచ్చేస్తాడు. అలా వాళ్ళ ఇంటికి వస్తున్న సమయంలో శుద్ధి ఓ బస్ స్టాండ్ లో ఒంటరిగా కూర్చోడాన్ని వరుణ్ చూస్తాడు. వీళ్ళ ఇంటికి చేరిపోగానే వాళ్ళ అమ్మ నాన్నల్ని, మీరు లోపలికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తానని
కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. వరుణ్ వాళ్ళ మదర్, ఇప్పటికే నువ్వు దగ్గు జ్వరంతో బాధపడుతున్నావు, ఈ టైంలో కార్ వేసుకొని ఎక్కడికి రా అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చేస్తాను మమ్మీ అని చెప్పి వరుణ్ ఆ కారుని తీసుకొని శుద్ధి ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి వస్తాడు. ఇంత రాత్రిపూట ఎక్కడున్నావేంటి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతాడు. లేదు, నేను ఇంటికి వెళ్ళటం లేదు, ఈ రోజు క్రిస్మస్ ఫంక్షన్ కదా, నా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్తున్నాను. మేము వస్తున్న బైక్ పంచర్ అయితే మా ఫ్రెండ్ దాన్ని షాప్ కు తీసుకెళ్లాడు, అతని కోసం వెయిట్ చేస్తున్నా, అతను రాగానే ఇద్దరం కలిపి ఫంక్షన్ కి వెళ్తాము అని చెప్తుంది. ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది, ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు, నేను నిన్ను అక్కడ డ్రాప్ చేసేస్తాను, నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పేసాయి అని వరుణ్ శుద్ధిని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పటికే చాలా చలిగా ఉండడంతో సరే అని చెప్పి శుద్ధి కార్తీక్ కారులో కూర్చుంటుంది. ఇద్దరూ కలిపి ఆ ఫంక్షన్ జరుగుతున్న చోటికి వెళ్తారు. వరుణ్ శుద్ధితో ఇలా అంటాడు, న్యూ ఇయర్ కి మాకు సింగింగ్ కాంపిటీషన్ ఉంది, అందులో నేను ఒక సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, నీ ఫ్రెండ్ నాతో చెప్పాడు సింగింగ్ లో నీకు చాలా ప్రైజులు వచ్చాయని, నాకు ఈ సాంగ్ విషయంలో నువ్వు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. అంత జ్వరంలో కూడా తన కోసం ఇంత రిస్క్ తీసుకుని వచ్చిన వరుణ్ పై ముందు ఈమె కోపపడుతుంది. తర్వాత ఆ సాంగ్ విషయంలో తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. శుద్ధి తన నెక్స్ట్ బుక్ రాయడం కోసమని కాశ్మీర్ వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత కాశ్మీర్ లో శుద్ధి ఉండే ప్లేస్ కి ఈ వరుణ్ గడు వస్తాడు. నువ్వు నాకు సింగింగ్ విషయంలో హెల్ప్ చేయడం వల్ల కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాను, యాక్చువల్ గా ఈ ప్రైజ్ నీకే దక్కాలి అంటూ ఆమె చేతిలో ఆ ప్రైజ్ పెడతాడు. ఊటీలో ఉండాల్సిన వరుణ్ గడు సడన్ గా కాశ్మీర్ లో తన రూమ్ దగ్గర ప్రత్యక్షమయ్యేసరికి శుద్ధి చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ అక్కడే ఒక హోటల్లో లంచ్ చేస్తారు. వరుణ్ గాడు శుద్ధితో కాశ్మీర్ లో ఉన్న స్పెషల్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శుద్ధి వరుణ్ గాడిని కాశ్మీర్ లో ఉండే మంచి మంచి అందమైన ప్లేసులకు తీసుకెళ్లి అతనికి చూపిస్తుంది. అలా సాయంకాలం దాకా వీరిద్దరూ కాలక్షేపం చేసేస్తారు. వరుణ్ గాడు కాశ్మీర్ నుంచి తిరిగి వెళ్లిపోతూ శుద్ధితో నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు అని అడుగుతాడు. నేను సండేస్ ఖాళీ అని చెప్తుంది. అంతే, ఆ రోజు నుండి ఎవ్రీ సండే శుద్ధి ఉన్న ప్లేస్ కి వరుణ్ గాడు రావడం, వీరిద్దరూ సరదాగా కాశ్మీర్ అంతా తిరగడం, చివరికి ఓ ఫైన్ డే వరుణ్ గాడు శుద్ధికి ప్రపోజ్ చేయడం జరిగిపోతుంది. శుద్ధికి కూడా వరుణ్ గాడి మీద ప్రేమ ఉంటుంది, కానీ ఆ రోజు తన మనసులో మాట అతనికి చెప్పదు. ఇది ఇలా ఉండగా వరుణ్ గాడు బర్క్లీకి సెలెక్ట్ అవ్వడు. దాంతో వాడు చాలా బాధపడతాడు. అదే సమయంలో వాళ్ళ డాడీ నుంచి వరుణ్ గాడికి ఫోన్ వస్తుంది. బర్క్లీ రిజల్ట్స్ వచ్చాయంట కదా, ఏమైందని వాళ్ళ డాడీ అడుగుతాడు. నేను కూడా రిజల్ట్స్ కోసం సెట్ చేస్తున్నాను డాడీ, ఇంకా రిజల్ట్స్ రాలేదని వరుణ్ వాళ్ళ డాడీతో అబద్ధం చెప్తాడు. ఒక రోజు వరుణ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ కలుస్తాడు. ఏంటి ఇంత సాడ్ గా కనిపిస్తున్నావని అతను అడుగుతాడు. వరుణ్ ఏమీ లేదు అంకుల్ అని అతనితో అంటాడు. ఏంటి బర్క్లీలో సీట్ రాలేదనా అని అతను తిరిగి వరుణ్ క్వశ్చన్ చేస్తాడు. వరుణ్ కంగారు పడుతూ, డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు అంకుల్, కానీ నేను మాత్రం సీట్ సంపాదించలేకపోయాను అని బాధపడతాడు. అప్పుడు అతను అతని కూతురు వరుణ్ ని బాగా ఇష్టపడుతుందని, నువ్వు గాని నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే బర్క్లీలో నీకు సీట్ ఇప్పించే బాధ్యత నాది అని, ఈ విషయం నీ డాడీకి గాని నా కూతురికి గాని ఎవ్వరికీ తెలియదని, ఇందులో ఎటువంటి ఫోర్సు లేదు, నీకు ఇష్టమైతేనే చెప్పు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నువ్వంటే చాలా ఇష్టం అని అంటాడు. వరుణ్ అతని ప్రపోజల్ కి ఒప్పుకుంటాడు. అతని కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు. ఇంకో పక్క శుద్ధి తన సెకండ్ బుక్ ను కూడా కంప్లీట్ చేసేస్తుంది. ఈ బుక్ కూడా చాలా పాపులర్ అయిపోతుంది. తను తిరిగి తన ఊరు వచ్చేస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి శుద్ధి ప్రతి క్షణం వరుణ్ గురించి ఆలోచిస్తుంది. తన మనసులోని మాటను వరుణ్ కి చెప్పాలని చాలా ఆతృతతో ఉంటుంది. అతనికి ఫోన్ చేస్తుంది, కానీ అతను ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా మెసేజ్లు కూడా చేస్తుంది. ఏ మెసేజ్ కి అతని నుంచి రిప్లై రాదు. చివరికి వరుణ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది, కానీ అతను ఇంట్లోనే ఉండి వాళ్ళ పని మనిషి చేత ఇంట్లో తను లేను అని చెప్పిస్తాడు. సరే, తను ఏదో పని మీద ఎల్లుంటాడులే అని శుద్ధి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకరోజు శుద్ధి హై ఫీవర్ వచ్చి ఇంట్లో పడుకొని ఉంటుంది. అదే సమయంలో ఆమె ఫ్రెండ్ శుద్ధికి ఫోన్ చేస్తుంది. వాళ్ళిద్దరు మాటల మధ్యలో వరుణ్ విషయం వస్తుంది. వరుణ్ ఈ రోజు ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడని శుద్ధి వాళ్ళ ఫ్రెండ్ శుద్ధితో చెప్పగానే శుద్ధి షాక్ అవుతుంది. అంత జ్వరంలో కూడా పరిగెత్తుకుంటూ వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే వరుణ్ తన ఫ్యామిలీతో పాటు ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతుంటాడు. శుద్ధి అతను ఎదురుగా వచ్చి తనకి అతని పైన ఉన్న ప్రేమని చెబుతుంది. వరుణ్ మాత్రం ఆ మాటలను చాలా లైట్ తీసుకుంటాడు. పదే పదే నీ ఫోన్స్ కట్ చేస్తున్నా, నీ మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోతుండే నీకు అర్థం కావట్లేదా, ఇంత ఫూరిష్ గా ఇక్కడ దాకా వచ్చేస్తావా అంటూ ఆమె పైన కోపడతాడు. అంతేకాకుండా నీ చుట్టూ తిరగడం వల్ల నా కెరియర్ లాస్ అయిందని ఆమెనే ఇతను బ్లేమ్ చేస్తాడు. దాంతో శుద్ధికి కూడా చాలా కోపం వస్తుంది. నీ మ్యూజిక్ ని నెగ్లెక్ట్ చేయమని నేను నీకేమైనా చెప్పానా, ప్రతి సండే నా దగ్గర రమ్మని నేను నిన్ను అడిగానా, ఎవరి చుట్టూ తిరిగారు, అయినా నువ్వు అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఒక్కసారి వద్దు అనుకున్నానంటే నేనే కాదు నా ఒంటి మీద ఉన్న చున్నీ కూడా గాలికైనా ఎగిరి నీ వైపు రాదు అంటూ అతని మొహం మీదే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అతనితో అనే వెళ్ళిపోతుంది, కానీ శుద్ధి మాత్రం తర్వాత చాలా బాధపడుతుంది. కానీ తను మెంటల్ గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అవడం వల్ల ఈ విషయాన్ని చాలా తొందరగానే మర్చిపోతుంది. శుద్ధి వాళ్ళ డోజో మాస్టర్ కి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. తను చనిపోయే లోపు ఎలాగైనా శుద్ధికి బ్లాక్ బెల్ట్ ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటాడు. శుద్ధి కూడా చాలా పట్టుదలతో వాళ్ళ మాస్టర్ దగ్గర బ్లాక్ బెల్ట్ ప్రాక్టీస్ అవుతుంది. చివరికి సాధిస్తుంది. కొన్ని రోజులకి తన సార్ చనిపోతాడు. అతని అస్థికల్ని
గంగలో కలపడానికని శుద్ధి ఒక్కదాయే కాశీకి వెళ్తుంది. అక్కడ కొందరు దుండగులు ఆమెని ట్రాప్ చేసి పాడు చేయాలని చూస్తారు. కానీ తను వాళ్ళందరితోని ఫైట్ చేసి వాళ్ళ బారి నుండి తప్పించుకుంటుంది. తర్వాత వాళ్ళ అస్థికల్ని గంగలో కలిపి తిరిగి తన ఊరు వచ్చేస్తుంది. తన చిన్ననాటి స్నేహితుడికి టోక్యోలో జాబ్ ఆఫర్ వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జీలకి, తిండి ఖర్చులకు కూడా వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వడని అతడు శుద్ధి దగ్గర బాధపడుతుంటే, శుద్ధి తన దగ్గర ఉన్న డైమండ్ రింగ్ ని అతనికి ఇచ్చి, ఇది తాకట్టు పెట్టి నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను విడిపించుకుంటానులే అని అతనికి తన డైమండ్ రింగ్ ని ఇచ్చేస్తుంది. అలా తనకున్న ఫ్రెండ్స్ లో ఒకరు టోక్యో వెళ్ళిపోతే ఇంకో ఫ్రెండ్ పెళ్లి చేసుకుని అదే ఊర్లో సెటిల్ అవుతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఇప్పుడు ఇది 2018 సంవత్సరం. ఒకరోజు శుద్ధి తన ఫ్రెండ్ తో కలిపి స్కూటీ మీద వెళ్తున్న సమయంలో చాలా పెద్దగా వాన పడుతూ ఉంటుంది. అంత వర్షంలోనూ ఒక అతను ఓ ముసలాయనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసిన శుద్ధి వాళ్ళ ఫ్రెండ్ తన బైక్ ఆపి అతన్ని పలకరిస్తుంది. అతనికి శుద్ధిని పరిచయం చేయబోతుంటే మధ్యలో అతనే కల్పించుకొని, ఈమె పేరు శుద్ధి, ఫేమస్ రైటర్. ఈ తెలుగు రచయితలు ఇంగ్లీష్ బుక్స్ చదవాలనుకుంటున్నారా అంటూ తన పేరు సంజయ్ అని, తనొక తెలుగు రైటర్నని పరిచయం చేసుకుంటాడు. ఇతను చూసిన కాడి నుంచి ఎందుకో గాని శుద్ధిలో అతనిపై ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. తర్వాత రోజు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎవరే అతను అంటూ అతని గురించి ఆరా తీయడం మొదలు పెడుతుంది. అతను ఒక తెలుగు రచయిత అని, ఊటీకి ఈ మధ్యనే వచ్చాడని, యంగ్ తెలుగు రీడర్స్ కి అతని రచనలంటే చాలా పిచ్చి అని, దానికి ఎగ్జాంపుల్ నేనేనని అతని గురించి ఓ గొప్పగా ఎత్తేస్తుంది. ఏంటి మరీ అతను బాగా మోసేస్తున్నావని శుద్ధి తన ఫ్రెండ్ ని అంటే, అతను రాసిన రాణి మాలిని అనే ఒక బుక్ ఉంటుంది, అది చదివి తర్వాత నువ్వే చెప్పు నేను అతన్ని మోస్తున్నానా లేకపోతే నిజంగానే అతను అంత గొప్పవాడా అని అంటుంది. తర్వాత శుద్ధి సంజయ్ రాసిన రాణి మాలిని అనే పుస్తకాన్ని చదువుతుంది. ఒక రోజు లైబ్రరీలో శుద్ధి సంజయ్ ని కలుస్తుంది. అతను రాసిన బుక్ తను చదివానని, అది చాలా బాగుందని అతనితో అంటుంది. ఇది ఇంగ్లీష్ లో కూడా ఉంటే చాలా బాగుంటుందని అతనికి సజెస్ట్ చేస్తుంది. ఇంత డెప్త్ తో రాసేంత ఇంగ్లీష్ నా దగ్గర లేదండి, నేను తెలుగు మీడియం స్టూడెంట్ ని అని అంటాడు సంజయ్. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు ఆ బుక్ గురించి మాట్లాడుకుంటారు. అతని మాటలకు శుద్ధి చాలా ఇంప్రెస్ అవుతుంది. సంజయ్ రాసిన ఈ బుక్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలని శుద్ధి ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ తరచూ కలుసుకోవడం, ఒకరి భావాలు ఒకరికి వ్యక్తపరచుకోవడం, వీరిద్దరూ కలిసి అనాథ పిల్లలకు ఫుడ్ డొనేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. శుద్ధికి అతని మీద తనకున్న ఫీలింగ్స్ గురించి తన చిన్ననాటి స్నేహితులకి చెప్పుకుంటుంది. అతనికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. అంతకన్నా ముందు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాలని ఇంటికి బయలుదేరుతుంది. తీరా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ హార్ట్ అటాక్ తో కింద పడిపోయి ఉంటుంది. ఆమెని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది శుద్ధి. డాక్టర్ గారు శుద్ధితో మీ అమ్మని 1 year దాకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆమెకు కష్టం కలిగించే విషయాలు ఏవి చెప్పొద్దు అని అంటాడు. తన కూతుర్ని పెద్దింటి సంబంధానికి ఇద్దామని ఆశపడుతున్న తన తల్లితో ఇప్పుడు తన ప్రేమ గురించి చెప్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని శుద్ధి భయపడుతుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజులకి ఓ పెద్దింటి సంబంధం వాళ్ళంతటా వాళ్ళే శుద్ధి వాళ్ళ అమ్మని కలిసి, మీ అమ్మాయిని మా అబ్బాయి ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాడు, మీకు ఓకే అయితే మేము మీతో సంబంధం కలుపుకుంటామని అంటారు. ఈ విషయం వినగానే శుద్ధి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది. ఇదే విషయాన్ని తన కూతురికి చెప్తుంది. ఎలాగో తనది వన్ సైడ్ లవ్వే కాబట్టి తన తల్లి చూసిన సంబంధం చేసుకోవడమే కరెక్ట్ అని శుద్ధి తనలో తాను సర్దుకుపోతుంది. వాళ్ళ అమ్మ చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవడానికి సరే అని చెప్పేస్తుంది. ఈ విషయం తెలిసిన శుద్ధి వాళ్ళ చిన్ననాటి స్నేహితులిద్దరూ చాలా బాధపడతారు. శుద్ధి సంజయ్ ని ప్రేమిస్తున్న విషయాన్ని శుద్ధి వాళ్ళ అమ్మతో వాళ్ళు చెప్పేస్తారు. తన కూతురు తన కోసం ఆమె ప్రేమనే చంపుకుందని తెలుసుకున్న శుద్ధి వాళ్ళ అమ్మ సంజయ్ వాళ్ళ ఇంటికెళ్లి అతన్ని కలుస్తుంది. తన కూతురు అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో చెప్తుంది. నా ఆరోగ్యం కోసం ప్రేమను పక్కన పెట్టింది, నా సంతోషం కోసం ఇప్పుడు ఆ ప్రేమనే వద్దనుకుంటుంది, దానికి నువ్వంటే చాలా ఇష్టం, ఆమెకి నువ్వంటే ఎంత ఇష్టం అంటే 6 నెలలు ఓపిగ్గా కూర్చొని నువ్వు రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేంత అంటూ ఓ బుక్ ని తీసి అతని చేతికిస్తుంది. నీకు కూడా తనంటే ఇష్టమో కాదో తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను అంటూ ఆమె సంజయ్ ని అడుగుతుంది. ఇదంతా విన్న సంజయ్ కి ఆనంద బాష్పాలు ఆగవు. కళ్ళు తుడుచుకొని, నేను రాస్తున్న నెక్స్ట్ బుక్ గురించి మీకు తెలియాలి, ఎందుకంటే దాంట్లో ప్రధాన పాత్ర మీ అమ్మాయిదే అంటూ ఓ కవర్ ని ఆమెకి ఇస్తాడు. అది తీసుకొని శుద్ధి వాళ్ళ అమ్మ సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన శుద్ధి వాళ్ళ అమ్మ శుద్ధితో పెళ్లి వాళ్ళకి ఓకే చెప్పానా అని అడుగుతుంది. శుద్ధి చెప్పే అమ్మా అంటుంది. అప్పుడు శుద్ధి వాళ్ళ అమ్మ తన చేతిలో ఉన్న కవర్ ని శుద్ధికి ఇచ్చి, ఇది చదివి తర్వాత నీ నిర్ణయాన్ని చెప్పు అని ఆ కవర్ ని శుద్ధి చేతికి ఇస్తుంది. శుద్ధి ఆ కవర్ ని తీసుకొని తన రూమ్ లోకి వెళ్లి చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో ఇలా ఉంటుంది. డియర్ శుద్ధి, నేను నిన్ను మొదటిసారి ఎక్కడ చూసాను అనుకుంటున్నావు? ఆ రోజు వర్షంలో ఓ పెద్ద ఆయనకి హెల్ప్ చేస్తున్నప్పుడు అని అనుకుంటున్నావు కదూ? కాదు, మన పరిచయం 8 ఏళ్ల క్రిందటిది.
నేను మొదటిసారి 2013 డోజో క్లాస్‌లో చూశాను. ఆ రోజు వరుణ్ గాడు నన్ను ఓడించి కింద పడేసినప్పుడు నా చెయ్యిని నీ చేత్తో పట్టుకొని నా కోసం నిలబడ్డావు. కానీ ఆ మూమెంట్ కన్నా ముందు నా జీవితం ఎలాంటిదో చెప్పి ఆ తర్వాత మళ్ళీ అక్కడికొస్తాను అంటూ తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేనొక అనాథను. నాకు ఊహ తెలిసేసరికే నా అమ్మానాన్నలు ఎవరనేది నాకు తెలీదు. ఆఖరికి నా పేరేంటో కూడా నాకు తెలీదు. ఎక్కడ ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కాలం గడిపేశాను. తర్వాత పోలీసులు నాలాంటి పిల్లలనందరినీ పట్టుకొని ఆర్ఫనైజ్‌లకు పంపించారు. అలా నేను ఊటీలో మదర్ మేరీ ఆర్ఫనైజ్‌కొచ్చాను. అక్కడే నేను చదువుకొని పెద్దవాడినయ్యాను. నాకు యాక్షన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. అందులోని మార్షల్ ఆర్ట్స్ అంటే ఇంకా ఇష్టం. అందుకనే మీ డోజో స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. ఒక 19 ఇయర్స్ టీనేజర్‌కి యాక్షన్, కరేజ్ తెర మీద కాకుండా రియల్ లైఫ్‌లో అది అతన్ని సేవ్ చేయడానికి ఒక అమ్మాయి చూపిస్తే వాడికి ఎలా ఉంటుంది? అప్పుడు పడిపోయాను నీకు. నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అలాగని నీ దగ్గరికొచ్చే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నా బ్రతికేంటో నాకు తెలుసు. అందుకే నిన్ను నేను దూరం నుండే చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత ఫండ్స్ తక్కువగా ఉన్నాయని మమ్మల్ని ఆ ఆర్ఫన్ నుంచి కన్యాకుమారిలో వేరే చోటుకి పంపించేశారు. ఆ ముందు రోజే నిన్ను కలుద్దాం అనుకున్నాను. ఆ రోజు రాత్రి బస్ స్టాప్ దగ్గర నువ్వు వరుణ్ గారితో మాట్లాడడం చూశాను. అది చూసి అక్కడి నుంచి నేను కామ్‌గా ఎళ్ళిపోయాను. మళ్ళీ సంవత్సరం తర్వాత కన్యాకుమారి నుండి నిన్ను చూద్దామని మీ ఊరొచ్చాను. ఆ రోజే నువ్వు ఇండియా వదిలి వెళ్ళిపోతున్న వరుణ్ గారిని హగ్ చేసుకోవడం, అతన్ని లవ్‌ని నెగ్లెక్ట్ చేయడం, తర్వాత నువ్వు అతన్ని కాదనడం అన్నీ దూరం నుండే చూశాను. నిన్ను కోరుకునే అర్హత నాకు లేదని నాకు తెలుసు. అయినా కూడా ఆ రోజు చూసిన సీన్ నాకు చాలా గట్టిగా గుచ్చుకుంది. నువ్వు రైటర్ అని తెలిసిన తర్వాత నన్ను నీ పక్కన నిలబడడానికి నాలోను కూడా ఒక టాలెంట్ ఉందని నాకు ఆ రోజు అనిపించింది. అదే అక్షరం. మళ్ళీ నిన్నంటూ చూస్తే నాకంటూ ఓ పేరు తెచ్చుకున్న తర్వాతే నిన్ను కలవాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నాలోని అక్షరాలను బయట తీయడమే నా ఆశయంగా పెట్టుకున్నాను. పుస్తకాల్ని, జీవితాల్ని, ప్రపంచాన్ని ఇంకా చూడాలనుకున్నాను. చాలా చోట్ల తిరిగాను. నా కళ్ళు నీకోసం ఎలా చూసాయో నువ్వు కూడా నా కోసం అలాగే చూడాలని నేను కోరుకున్నాను. చివరికి ఇదిగో ఇలా నా ప్రేమను సాధించుకోగలిగాను అని తన మనసులో భావాలనన్నీ కూడా పేపర్ మీద రాసి ఆ కవర్‌లో పెట్టి వాళ్ళ అమ్మ చేత పంపించాడు. ఇదంతా చదివిన సుద్ది తన రూమ్ నుండి బయటకొచ్చేసరికి హాల్‌లో ఆమె ఎదురుగా సంజయ్ నిల్చొని ఉంటాడు. తన చిన్ననాటి స్నేహితులు కూడా అప్పటికే అక్కడికొచ్చి ఉంటారు. శుద్ధి అక్కడే ఉన్న ఆళ్ళ అమ్మ వైపు చూస్తుంది. వాళ్ళ అమ్మ కూడా ఓకే అంటూ శుద్ధికి సిగ్నల్ ఇస్తుంది. శుద్ధి తన ఎదురుగా ఉన్న సంజయ్‌ని కౌగిలించుకుంటుంది.